ఎత్తున సత్కారం చేయవలసిందిగా జగన్ బాబు గారిని, అశోక్ కంటే గారిని, సభ మీద ఉన్న అందరినీ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక కింద ఉన్న అభిమానులకి, పాత్రికేయ సోదరులకి మీ అందరికీ నమస్కారం అండి. ఈరోజు ముందుగా హీరో సాయి కుమార్కి ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే సాయి కుమార్ నాకు ఫోన్ చేసి ఈ ప్రోగ్రాం గురించి నాకు చెప్పారు. సుమన్ కంపల్సరీ ఈ ప్రోగ్రాంకి వెళ్ళాలని. ఓకే సాయి, నేను వెళ్తాను చెప్పాను. యాక్చువల్లీ నిన్న వైజాగ్లో ఉన్నానండి. నిన్న రాత్రి ట్రైన్లో ఖమ్మం వచ్చాను. ఖమ్మంలో ఈరోజు ఒక మ్యారేజ్, మా అభిమాని కూతురు మ్యారేజ్ అండి. అక్కడి నుంచి బై రోడ్ ఇక్కడికి వచ్చాను. రేపు మళ్ళీ మధ్యాహ్నం విజయవాడ నుంచి నేను హైదరాబాద్కి వెళ్తున్నాను. సో నాకు మొత్తం సాయి ఇట్లా ఇది ఒక మంచి ప్రోగ్రాం సుమన్, మీరు వెళ్ళాలి. ఆయన ఈ భారతీ ప్రోగ్రాంలో జగన్ గారు, అశోక్ గారు చాలా కష్టపడి మన తెలుగు భాషని అక్కడ ఎంతోమంది ముంబైలో ఉంటున్న తెలుగు వాళ్ళందరూ నేర్చుకోవాలని, వాళ్ళు ఎంతో బిజీగా ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఇలాంటి అంటే ఇంకా చాలా అన్ని విషయాలు చెప్పారు. ఇలాంటివన్నీ ఆయన చేస్తున్నారన్నప్పుడు ఓకే సాయి, నేను తప్పకుండా వెళ్తా అని చెప్పాను. సో ముందుగా సాయికి థ్యాంక్స్ అండి. తర్వాత తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నేను ఫస్ట్ టైం అండి ఇక్కడ దేవినేని నెహ్రూ గారు ఉన్నప్పుడు నాకు ఇక్కడ ఒక ఫంక్షన్ ఏర్పాటు చేసి నాకు చేశారు. దాని తర్వాత వేరే చిన్న ప్రోగ్రామ్స్కి వచ్చాను. ఆఫ్టర్ దట్ నేను ఈ ప్రోగ్రామ్కి వచ్చాను. అండ్ ఇక్కడ ఉన్న నా అభిమానులు విజయవాడ దేవేంద్ర గారికి, బ్రహ్మం గారికి, మిగతా ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ ధన్యవాదాలు. అండ్ ఇప్పుడు అందరూ అన్ని విషయాలు చెప్పేశారండి లాంగ్వేజ్ గురించి. కానీ నేను ఫస్ట్ ఒక విషయం మీతో చెప్పాలనుకుంటున్నాను. మన ఈరోజు భారతదేశంలో ఇంత ఫ్రీగా అంటే రకరకమైన సమస్యల గురించి మనం మాట్లాడుతూ, కానీ మన భారతీయులందరూ కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు ప్రశాంతంగా మనం తిరుగుతున్నాం, వ్యాపారం చేస్తున్నాం, మనం జాలీగా ఎంజాయ్ చేస్తున్నాం. దానికి ఒకటే కారణం అండి, మన బార్డర్లో మన దేశాన్ని కాపాడుతున్న సైనికులు మటుకు ముందు మనం మర్చిపోతున్నాం. వాళ్ళు ఇక్కడ ఏ భాష, ఏ జాతి, ఏ కులం చూడకుండా వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళు పక్కన పెట్టి మన ఫ్యామిలీలు అందరూ బాగుండాలని చెప్పి వాళ్ళ ప్రాణాలు కూడా ఇవ్వడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. వాటిలో తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. ఆ మిలిటరీలో కూడా తెలుగు వాళ్ళు ఉన్నారు, నేవీలో ఉన్నారు, ఎయిర్ ఫోర్స్లో అంటే సముద్రంలో అక్కడ కాపాడుతున్నారు, భూమిలో కాపాడుతున్నారు, పైన ఆకాశంలో కాపాడుతున్నారు. తర్వాత అన్ని రాష్ట్రాల్లో బార్డర్ లోపల ఉంటున్న పోలీసు వాళ్ళని మనం మర్చిపోకూడదండి. ముఖ్యంగా మొన్న కరోనా జరిగినప్పుడు చాలామందికి లాక్డౌన్ విషయం తెలియక వాళ్ళ ఇష్టానికి బయటకు వస్తే ఎవరిని కొట్టకుండా వాళ్ళు రిక్వెస్ట్ చేసి, ఈవెన్ కొందరు కాలు పట్టుకొని బయటకు రావద్దు అని చెప్పేసి చాలామంది వాళ్ళ ప్రాణాలను పోగొట్టుకున్నారు. అలాగే ఆ సమయంలో ఎంతోమంది హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు బంధువులు, మిత్రులు కూడా దగ్గరికి వెళ్ళకూడదన్నప్పుడు నర్సులు, డాక్టర్లు దగ్గరికి వచ్చి వాళ్ళు ఎంత పెద్ద కిట్ వేసినా కూడా చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. అలాగే రోడ్లు అన్నీ క్లీన్ చేయకపోతే మన పరిస్థితి ఏంటి? మన కుప్ప అంతా బయటికి వేసిన కుప్ప అంతా క్లియర్ చేయకపోతే పరిస్థితి ఏంటి? ఒకసారి ఆలోచించండి. అవన్నీ క్లీన్ చేసిన కార్పొరేషన్ వాళ్ళకి, మనందరికీ బియ్యం, పప్పులు పెట్టిన రైతులకి, వాళ్ళందరికీ ముందు నా నమస్కారం. రెండో విషయానికి ఇక్కడికి వచ్చేటప్పటికి మన మాతృశ్రీ, మాతృభాష, మాతృభూమి ఈ సెంటిమెంట్ చాలా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న యూత్కి ఏంటంటే ఇందాక సార్ చెప్పారు, సెల్ ఫోన్ ఈ దీంట్లోనే వెళ్ళిపోయింది. కాబట్టి మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ ఇంజెక్ట్ చేయాలంటే ఇది చాలా పెద్ద ఒక ప్రాసెస్ అండి. ప్రాసెస్ ఏంటంటే ముందుగా తల్లిదండ్రులు అందరూ బిజీగా ఉన్నారండి. తల్లిదండ్రులకి పిల్లలకి టైం ఇవ్వడానికి టైం దొరకట్లేదు. సో వాళ్ళకి ఏమవుతుందంటే అటాచ్మెంట్ ఎక్కడ వెళ్తుంది, ఎక్కడ వస్తుందో అక్కడికి అట్రాక్ట్ అవుతున్నారు. వాళ్ళు తప్పు మనం చెప్పకూడదు. మనం ఎంత బిజీగా ఉన్నప్పుడు పిల్లలకి అంత టైం
ఇంత అని చెప్పి ఫిక్స్ చేసి వాళ్ళు స్కూల్ నుంచో కాలేజ్ నుంచి వచ్చినప్పుడు ఏదో ఒక విషయం అలా మాట్లాడుతుంటే ఒక అటాచ్మెంట్, ఎందుకంటే చిన్న పిల్లలకే ఆ అటాచ్మెంట్ స్టార్ట్ అవ్వాలి. పెద్దదైన తర్వాత వాళ్ళు రారు, ఎందుకంటే వాళ్ళకి తెలివితేటలు వచ్చేస్తుంది, వాళ్ళు వినరు. చాలామంది పేరెంట్స్ చెప్తారు మా పిల్లలు మా మాట వినటం లేదన్న. నేను అడుగుతుంటాను, మీరు ఎంతసేపు టైం స్పెండ్ చేస్తారు? టూ బిజీ అండి, వీ డోంట్ హ్యావ్ టైం, సో వీ కమ్ ఫ్రమ్ దేర్ అండ్ వీ గో హియర్, అది ఇది అంటారు. మీరు ఎట్లా అటాచ్మెంట్ ఎలా వస్తుంది? రాదు. వాళ్ళు హ్యూమన్ బీయింగ్స్ అండి, వాళ్ళకి మనసు ఉంది. సో ముందు ఏంటంటే పేరెంట్స్ ముందు ఏంటంటే నా రిక్వెస్ట్ చేసి, ఎంత బిజీగా ఉన్నప్పుడు పిల్లలతో మీరు టైం స్పెండ్ చేయండి. నేను మా పాప స్కూల్ బస్ ఈవినింగ్ వస్తున్నప్పుడు, నాకు షూటింగ్ లేనప్పుడు ఒక స్కూల్ బస్లో ఒక ఏరియాలో వచ్చి డ్రాప్ చేసేవారు. నేను కారులో వెళ్ళి, అంటే 10 నిమిషాలే నడిచి వస్తుంది, బట్ నేను ఇంటి దగ్గర, బట్ నేను కారులో వెళ్ళి పికప్ చేసుకొని వస్తే ఆవిడ మొహంలో ఒక స్మైల్, ఒక నవ్వు, ప్రేమ, అది నాకు అర్థమైంది, ఆ అటాచ్మెంట్. ఎందుకంటే పిల్లలు మనసు ఇట్ ఈస్ లైక్ వెట్ సిమెంట్ అండి, అక్కడ పడుతుంది ముద్ర. తల్లిదండ్రుల ముద్ర ఎక్కడ పడుతుంది అంటే ఆ ఏజ్లోనే పడుతుంది. ఎన్ని కష్టాలు ఎన్ని వచ్చినా కూడా మనం ఆ ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకుంటే అండి, ముందు పిల్లలు మన మాట వింటారు. సో ఈరోజు నాకు చాలామంది అన్నారు, అమ్మాయి అంటే టెన్షన్ కదా అన్నారు. అమ్మాయి అంటే నాకు 10 sons కింద లెక్క అండి, నాకు టెన్షన్ కాదన్నారు. ఎందుకు నేను అంత ధైర్యంగా చెప్పానంటే, ఈరోజు వరకు నా పాప మేము వేసిన లైన్ దాటట్లేదండి. దానికి కారణం ఒకటే, ది అటాచ్మెంట్ బిట్వీన్ ద పేరెంట్స్ అండ్ ది చిల్డ్రన్ అండి. సో తీసుకొస్తే మనం ఏంటంటే ఇప్పుడు ఉన్న జనరేషన్ మారిపోయిందండి, టోటల్గా మారిపోయింది. మనం ఇది ఒకటే కాదు, చాలా విషయాలు ఉన్నాయి. సో ముందుగా ఈ తెలుగు భాష మన మాతృభూమి, ఇది వాళ్ళు ఎంటర్ అవ్వాలంటే కొంచెం టైం కావాలి. చిన్నప్పటి నుంచే అది ఇంజెక్ట్ చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది భారతదేశంలో జరగట్లేదు, కానీ విదేశాల్లో జరుగుతున్నాయండి. నేను విదేశాలు అమెరికాకి వెళ్తే అక్కడ పిల్లలు బ్రహ్మాండమైన క్లాసికల్ డాన్స్, బ్రహ్మాండమైన తెలుగు పద్యాలు, తెలుగు భాష బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు. యాక్సెంట్ లేకుండా, ఇంగ్లీష్ మాట్లాడినప్పుడు యాక్సెంట్ వస్తుంది, తెలుగు మాట్లాడినప్పుడు స్పష్టంగా తెలుగు మాట్లాడుతున్నారు. నాకు చాలా ఆశ్చర్యించింది, నేను ఎక్స్పెక్ట్ చేయలే. సో అదేవిధంగా భారతదేశంలో జరగాలంటే ఇది వన్ ఆఫ్ ది, నేను చెప్పిన మార్గాలు, ఇది వన్ ఆఫ్ ది వేస్ టు డూ ఇట్ అన్నమాట. ఇట్ ఈస్ పాసిబుల్, చేయవచ్చు మనం. ఇంకోటండి, భారతదేశం సెక్యులర్ కంట్రీ అండి. ఈ సెక్యులరిజం ఎక్కడ ప్రపంచంలో లేదు, నాకు తెలిసి లేదు. ఎన్ని భాషలు, ఎన్ని మతాలు, ఎన్ని కులాలు అన్నీ కలిసి ఒకే ఒక దేశంలో ఉందంటే చాలా గొప్ప విషయం. దేన్ని మన మిగతా విషయాలని డిస్టర్బ్ చేయకుండా మన వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే మనం అందరూ యునైటెడ్గా ఉండాలి, కలిసి ఉండాలంటే ఇక్కడ ఇంకో సమస్య ఏంటంటే చాలా అసోసియేషన్స్ చాలా స్టార్ట్ అవుతున్నాయండి. రకరకమైన మెంటాలిటీతో, రకరకమైన ఒపీనియన్స్, రకరకమైన యాటిట్యూడ్తో ఓపెన్ అవుతున్నాయి. ఓకే, చేయండి, బట్ అల్టిమేట్లీ గోల్ ఏంటనేది మటుకే మనం ముందే డిసైడ్ చేసి తెలుగు భాష, తెలుగు సాంప్రదాయం, మన తెలుగు సంస్కృతిని ముందుకు తీసుకెళ్లాలని ఒకటే పాయింట్ని హైలైట్ చేయాలి తప్ప మిగతా పాయింట్ని హైలైట్ చేయకుండా ఉంటే తప్పులేదు. డెఫినెట్లీ మీరు ఏదైతే ఈరోజు అనుకుంటున్నామో ఆ విషయం తప్పకుండా జరుగుతాయి. బట్ ఈరోజు టాపిక్ అంటే ఈరోజు చాలా ఒక మంచి రోజు, పొట్టి శ్రీరాములు గారు జయంతి రోజు. ఈరోజు ఈ టామ్సీ ఇది ఓపెన్ చేయడం నిజంగా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. వాటిలో నేను కూడా భాగస్వామ్యం అవడం, ఇండస్ట్రీస్ కానీ కనెక్టివిటీకి కానీ ఇంకా గట్టి పరిచయాలని నాకు చెప్పారు. సో డెఫినెట్లీ నా సపోర్ట్ ఎక్కడైనా సరే అండి, నేను ఇలాంటి విషయాల్లో నేను వస్తుంటాను. అండ్ ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరు బిజీ అండి, ఎవరు ఖాళీగా లేదు. కలెక్టర్ గారు కూడా చాలా బిజీ, సార్ బిజీ, ఎవ్రీబడి ఈజ్ బిజీ ఆన్ రైట్ లెఫ్ట్, ఎవరు ఖాళీగా లేరు. సార్ తెలంగాణ నుంచి వచ్చారు. ఇలాంటి ప్రోగ్రాం జరిగినప్పుడు మనం అందరూ రావాలండి, వచ్చి దీన్ని ప్రమోట్ చేయాలి. అసలు ఒకసారి బయట నుంచే వచ్చున్నారు, మరి లోకల్ నుంచి వచ్చి వారు 10 నిమిషాలు, ఇందాక డిప్యూటీ స్పీకర్ గారు వచ్చారు, పెళ్ళిళ్ళు ఉన్నాయి, ఆయన బిజీగా ఉన్నారు, వచ్చారు కదా, వచ్చారు 15 నిమిషాలు 20 నిమిషాలు మాట్లాడారు, వెళ్ళారు. సో ఇక్కడ నేను అనేది ఏంటంటే మనలోనే కొన్ని మిస్టేక్స్ ఉన్నాయండి. మన భాషకి, మన భూమికి, మన వాళ్ళందరూ ఏంటంటే ముందుకు రావాలి. మీరు రండి, మీరు వచ్చే మీ టైము 10 నిమిషాలు 5 నిమిషాలు, ఇందాక ఆయన 2 నిమిషాలు మాట్లాడాలంటున్నారు, 2 నిమిషాలు మాట్లాడి వెళ్ళండి.
అప్పుడే ఇలాంటి విషయాలు అప్పుడే ముందుకెళ్తుంది, అప్పుడే గట్టి పరిస్థితి. అంతేగాని ప్రతి ఒక్కరు బిజీ 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 అని చెప్పేస్తే జరగదు. వాళ్ళ పాప మహారాష్ట్ర నుంచి వచ్చి ఇక్కడ ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసి అందరినీ ఇన్వైట్ చేసి ఎందుకు వాళ్ళకి వేరే పని లేదా వాళ్ళకి? 150 మంది అక్కడ 1,00,000 మంది ఉంటే వాళ్ళకి భాష నేర్పించాలని కింద మీద పడి ఇంట్రెస్ట్ చేసినప్పుడు మనందరూ సహకరించాలి. తెలుగు వాళ్ళు అన్ని మతాలు అన్ని అందరూ రావాలండి, అప్పుడే ఇది సక్సెస్ అవుతుంది. దట్ ఈస్ ద రీజన్ వై ఐ కేమ్. అందుకే నేను వచ్చాను. ఇంతకీ కలెక్టర్ గారు చెప్పినట్టు నా మాతృ భాష తెలుగు కాదండి. మా తల్లిదండ్రులు వచ్చేసి కర్ణాటక ఉడిపిలో పుట్టారు, పెరిగారు. తర్వాత చెన్నైకి వచ్చారండి. అక్కడ మా అమ్మగారు ఒక ప్రిన్సిపల్ అయ్యారండి, మా నాన్నగారు లాయర్. తర్వాత ఆయన లా చేయలేదు, ఆయన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో జాయిన్ అయ్యారు. నేను అక్కడ పుట్టాను. నా మాతృ భాష తులు అండి. మ్యాంగ్లూరులో వచ్చేసి 5 భాషలు మాట్లాడతారండి: కన్నడ, తులు, కొంకణి, బ్యారీ అండ్ కూర్గి అండ్ మలయాళం. This is the only state where I have seen where 5 to 6 languages are spoken with. Everybody speaks it. అందరూ మాట్లాడతారండి. దట్ ఈస్ ద యూనిటీ ఆఫ్ మైండ్. అంటే గొప్పగా చెప్పట్లేదు నేను, అదే యూనిటీ మనలో రావాలి, మనలో ఉండాలని నేను చెప్తున్నాను. అనుకోకుండా నేను ఫీల్డ్కి వచ్చానండి. నేనేం ప్లాన్ చేయాల. నాకు తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు, అక్క, చెల్లెలు ఎవరు ఇండస్ట్రీలో లేరు. యాక్టింగ్ తెలియదు. ఐ వాజ్ ఎ జీరో. టుడే ఐఎమ్ ఏ హీరో. పైనుంచి వచ్చాను. తెలుగులో 100 సినిమాలు హీరోగా దాటేశాను. తమిళ్లో 50 సినిమాలు హీరోగా చేశాను. కన్నడలో 25 ఫిల్మ్స్ చేశాను. ఓవరాల్గా 800 సినిమాలు 11 భాషల్లో 47వ సంవత్సరం నేను జరుగుతున్నాను అనమాట. వాటిల్లో అన్నమయ్యలో వెంకటేశ్వర స్వామి, శ్రీరామదాసులో రాముడు, సత్యనారాయణ స్వామిలో 7 క్యారెక్టర్స్ చేశాను. అదంతా కోర్స్ ఇట్స్ ఎ డిఫరెంట్ సబ్జెక్ట్, బట్ ఐఎమ్ జస్ట్ టెలింగ్. మా తల్లిదండ్రుల ఆశీర్వాదాలు. ఈరోజు నేను ఉన్నానంటే నా తల్లిదండ్రుల ఆశీర్వాదం. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం చెప్తున్నాను యూత్కి. తల్లిదండ్రులను ఎప్పుడు ఇబ్బంది పెట్టొద్దు, తల్లిదండ్రులకు ఎప్పుడు కన్నీళ్ళు పెట్టొద్దు. ఎంతో కష్టపడి మిమ్మల్ని పెంచారు, మీకు చదువులు ఇచ్చారు, మీకు అన్నీ ఇచ్చారు. తండ్రి అన్నవాడు ఆయన పాప ఎన్ని ఉద్యోగాలు మానేసి తల్లిని చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలని చెప్పేసి ఎన్ని ఉద్యోగాలు మారి పాపం కష్టపడడం మీకు తెలియదు. ఎందుకంటే చిన్న పిల్లలు మీకు తెలియదు. తర్వాత మీరు పెరిగిన తర్వాత మీరు చూసుకుంటారు. వాళ్ళు బ్రతికున్నంత వరకు వాళ్ళని చూసుకోండి, వాళ్ళ కన్నీళ్ళు ఇవ్వండి. మీరు వాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి. మీరు ఎవరెవరు కాళ్ళ మీద పడుతున్నారు ఎందుకు? తల్లిదండ్రుల కాళ్ళ మీద పడండి. మీరు గుడిలో దేవుడు కాళ్ళు పడినట్టే అందరూ ఉన్నత స్థాయికి వెళ్తారు. ఈరోజు మా తల్లిదండ్రులు లేరు. అయినా నేను ఉదయం లేవగానే నా బెడ్ నుంచి నేను కింద దిగేటప్పుడు ముందు భూమిని ముట్టుకొని మా తల్లిదండ్రులు మనసులో అనుకొని నేను దిగుతున్నాను. ఈరోజు మంచి జరగాలి, నేను మంచి చేయాలి, ఎవరికి చెడు చేయకూడదు, చెడు జరగకూడదు అని చెప్పి నేను అనుకొని నేను దిగుతున్నాను. నాకు ఆ విధంగా నాకు నేర్పించారు. చిన్నప్పుడు మా అమ్మగారు భగవద్గీత నాకు సాంస్క్రిట్ నేర్పించారు. ఎందుకురా ఈ సాంస్క్రిట్, ఎందుకురా ఈ భగవద్గీత అనుకున్నాను. ఒకవైపు కరాటే 11 సంవత్సరాలు నా కరాటే స్కూల్కి పంపించారు. నా పేరు సుమన్, కానీ వెనకాల తల్లువారుని పెట్టారు. ఎందుకు? సుమన్ అంటే మంచి వారసు, కానీ వెనకాల తల్లువారు ఉంటే బెటర్ అని చెప్పి ఎప్పుడైనా పనికి వస్తుందని చెప్పి తల్లువారు కూడా పెట్టారు. నా పేరు సుమన్ తల్లువారు అండి. దాంతోపాటు సాంస్క్రిట్లో భగవద్గీత. ఎందుకంటే ఈరోజు భగవద్గీత వరకు ఎందుకు చెప్తానంటే అండి, జీవితంలో చాలా ప్రశ్నలు ఉన్నాయండి, వాటికి సమాధానం భగవద్గీతలోనే ఉంది. ఒక్కసారి మీరు చదవండి మనస్ఫూర్తిగా, అన్ని మీ సమాధానాలు దాంట్లో ఉన్నాయి. అది తర్వాత నాకు తెలిసింది. అంటే మా తల్లి గురించి నేను చెప్తున్నాను. మా తండ్రి గారు బిజీ, మా తల్లి ఒక ప్రిన్సిపల్ కాలేజ్, ఎంతోమంది పేద పిల్లలకి ఆవిడ శాలరీ అలాగే తీసి ఇచ్చేవారు వాళ్ళ ఫీజుకి. మా ఇంటికి పెద్ద పెద్ద కుటుంబాల నుంచి పిల్లలు ట్యూషన్కి వచ్చేవారు, నాట్ ఫర్ మనీ, ఫ్రీ. కృష్ణ గారి కూతురు, సోహన్ బాబు గారి కూతురు అంటే తెలుగు ఆర్టిస్ట్గా, అలా తమిళ ఆర్టిస్ట్ పిల్లలు చాలామంది వచ్చేవారు. మా మదర్ అంతా డెడికేటెడ్గా పనిచేశారండి. సో ఆ ఆశీర్వాదాలతో ఎంతోమంది పేద పిల్లలకి ఆవిడ సాయం చేశారు. కాబట్టి ఆ ఆశీర్వాదాలతో ఈరోజు నేను 47 సంవత్సరం ఇండస్ట్రీలో ఉన్నాను. ఇంకా బండి నడుస్తూనే ఉంది, పోతూనే ఉన్నాను అనమాట. ముఖ్యంగా నేను ఈరోజు చెప్తున్నానండి, నాకు ఒక సినిమా ఆర్టిస్ట్గా ఫస్ట్ ఫిలిమే హీరోగా నాకు ఇచ్చింది తమిళ్ వాళ్ళే అండి. సో తమిళ్ వాళ్ళని నేను మర్చిపోలేను. నన్ను గుర్తించి యాక్టింగ్ తెలియకపోయినా నన్ను పెట్టి సినిమా హిట్ చేసి 1977లో నాకు ఇచ్చారు. 80లో 81లో నన్ను తెలుగు ఇండస్ట్రీ తీసుకొచ్చింది హీరో భానుచందర్. నువ్వు రా, నీకు తెలుగులోనే నీకు మంచి లైఫ్ చెప్పి మేము అప్పుడు నేను హీరో ఆయన విలన్గా చేసినప్పుడు నన్ను తీసుకొచ్చి తరంగిణి అనే సినిమాలో నన్ను పరిచయం చేసి, ఇద్దరు కిలాడిలో పరిచయం చేస్తే, కానీ తరంగిణి సినిమా రిలీజ్ అయ్యి సంవత్సరం ఆడింది.
ఇంకా అక్కడి నుంచి ఐ నెవర్ థాట్ అండి, నేను 100 సినిమాలు హీరో తెలుగులో చేస్తానని చెప్పి నాకు తెలియదు. తెలుగు వాళ్ళు నాకు లైఫ్ ఇచ్చారు కాబట్టి నా లైఫ్ తెలుగు వాళ్ళకు ఉన్నాయండి. ఏం కావాలంటే నేను చేస్తాను. మనం ఏం 100 ఏళ్ళు బ్రతికేది లేదు కదా. చాలామంది రేపేం జరుగుతుంది అంటారు. నేనేమంటాను, 10 నిమిషాల తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. ఉన్న వరకు మనం మంచి చేయాలి, ఉన్న వరకు మనం బాగా చేయాలి, ఉన్న వరకు హెల్ప్ చేయాలి, అది నా ఉద్దేశం అనమాట. కాబట్టి నాకు ఏమి నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదండి, నథింగ్ అండి. మీ అభిమానం, మీ ఆశీర్వాదం ఉంటే చాలు. సుమన్ ఇస్ రెడీ. ఎప్పుడైనా సరే ఇలాంటి ముఖ్యంగా మన భాష గురించి కానీ, తెలుగు వాళ్ళ గురించి కానీ, ఏదైనా సరే, ఏ ఊరైనా, కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు నన్ను పిలవండి. నాట్ కనెక్టెడ్ విత్ పాలిటిక్స్ అండ్ పాలిటిక్స్ ఓపిస్. మీ ఇష్టం, మీ పార్టీ, మీ లీడర్, అది మీరు సెలెక్ట్ చేసుకోండి. మీకు తప్పులేదు, చాలా విషయాలు దాంట్లో ఉన్నాయి, వాళ్ళ ఇష్టం. సో మీరు చేసుకోండి. బట్ సుమన్ ఇట్స్ ఆల్వేస్ దేర్ అండి. తర్వాత ఇందాక సన్మానం చేసేటప్పుడు మా డాక్టర్ కృష్ణంరాజు గారు ఆయన పిలిచి సన్మానం చేశారు. నాడిపతి డాక్టర్ అండి, ఎక్సలెంట్ డాక్టర్. నేను ఆయన దగ్గరికి వెళ్ళి అప్పుడప్పుడు కొంచెం బాగా బాడీలో ఏదైనా ఇది ఉంటే ఆయన చేస్తారు. తెలుగు వాళ్ళు నాడిపతి డాక్టర్లు ఆయన. అంటే చిన్న ఈ పుంగునూరు ఆ గురించి చెప్తారు, కానీ దాంతోపాటు నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఆయన వే ఆఫ్ ట్రీట్మెంట్ అండి, నో డ్రగ్స్, నో మెడిసిన్ అండి, ఓన్లీ నేచురోపతి అండ్ వండర్ఫుల్ డయాగ్నోస్ చేస్తారండి. సో ఆయనకి ఈరోజు నేను సన్మానం చేయగలను. అంటే పెద్దవాళ్ళు వేరే వాళ్ళు కూడా చేశాను, బట్ ఆయనకి చేయడానికి అవకాశం ఇచ్చినందుకు నా ధన్యవాదాలు చెప్తూ, నాకు టైం లిమిట్ చెప్పలేదు కాబట్టి నేను ఇంతసేపు మాట్లాడానండి, క్షమించండి. ఇక్కడితో నేను కట్ చేస్తానండి. అందరూ బాగుండాలి. జై తెలుగు, జై తెలుగు, జై తెలుగు. Yeah.